చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇది ఏ సినిమా డైరెక్టర్కి దొరకని కథ, ఏ సినిమాలో కూడా చూడని కథ, ఏ రచయిత ఊహకి కూడా అందని కథ. ఈ నవ దుర్మార్గపు యుగంలో కుళ్ళిపోయిన ఒక తల్లి హృదయం చేసిన దుర్మార్గపు కథ. ఈ కథ వినాలి అంటే ముందు ధైర్యం కూడా ఉండాలి. ఎందుకంటే ఏ కన్న తల్లి కూడా తన బిడ్డలు తనకు దూరంగా ఉన్నారని, తన కుటుంబ సభ్యులకు దగ్గరగా ఉన్నారని, తన అత్తకు దగ్గరగా ఉన్నారని ఏ కన్న తల్లి కూడా తను మోసి కని పెంచిన బిడ్డని చంపుతుందా? మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో నిన్న మిస్టరీగా చనిపోయిన బాలుడి కథలోకి వెళితే ఇదే నిజమని తేలింది. చంపింది ఎవరో కాదు, కన్న తల్లి అని బయటపడింది. కొడుకుని గొంతు నులిమి చంపేసి ఏమీ తెలియని నంగనాచిలాగా బంధువులతో పాటు పక్కనే నిలబడి బోరున విలపించింది ఆ తల్లి శిరీష. మీరు సుమన్ టీవీ స్క్రీన్ పైన మార్క్లో చూస్తున్నారు. ఈ శిరీషనే నిన్న నా కొడుకుని ఎవరో అన్యాయంగా చంపేశారంటూ నంగనాచిలా ఏడ్చిన ఈ శిరీషనే తన పెద్ద కొడుకుని అత్యంత దారుణంగా, తన పెద్ద కొడుకు మనీష్ని అత్యంత దారుణంగా గొంతు నులిమి చంపేసింది. ఎవరూ లేని సమయంలో ఇంట్లోనే గొంతు నులిమి చంపేసి ఆ తర్వాత ఎవరో నా కొడుకును చంపేశాడంటూ గుండెలు బాదుకుంటూ ఎలా ఏడ్చిందో చూడండి. ఒకసారి ఎలా ఏడ్చిందో చూడండి. నా కొడుకును ఎవరో చంపేశారంటూ పక్కనే ఉన్న నాన్నమ్మ ఏడుస్తుంటే ఈమె కంటి వెంట నీటి చుక్క కూడా కారలేదు. అప్పుడే డౌట్ వచ్చింది పోలీసులకి. మనీష్ నాన్నమ్మ ఏడుస్తుంటే కన్న తల్లి కళ్ళలోంచి ఒక్క నీటి బొట్టు కూడా రాలేదు. అక్కడే పోలీసులకు అనుమానం వచ్చింది. చూడండి ఎంత నంగనాచిలాగా ఇంటి బయటకు వచ్చి కూర్చొని అందరి ముందు, జనం ముందు ఏడుస్తూ అతి పెద్ద డ్రామాకి తెరలేపిందో. మామూలు డ్రామా కాదు ఇది. అసలు ఏం జరిగింది? ఎందుకు ఈ శిరీష, తల్లి శిరీష చూడండి, ఆమె కొడుకు చనిపోవడంతో అనారోగ్యం పాలితే ఆసుపత్రికి కూడా తీసుకొచ్చారు ఆ కుటుంబ సభ్యులకు. పాపం ఆ కుటుంబ సభ్యులకు తెలియదు అసలు హంతకురాలు కన్న తల్లి ఆమె చంపేసిందనే విషయం. ఆ భర్తకు తెలియదు మనీష్ గొంతు నులిమింది ఆమె కన్న తల్లి అని. పాపం మనీష్కి తెలియదు నన్ను నవమాసాలు మోసిన నా తల్లి నన్నెందుకు చంపుతుందని ఆలోచించాడు బాలుడు. 6 ఏళ్ల వయసున్న మనీష్కి తెలుసు హత్య చేసే వాళ్ళ నుంచి దూరంగా ఉండాలని. కానీ కన్న తల్లి హత్య చేస్తుందని ఆ బాలుడు ఊహించలేకపోయాడు. ఎవడు ఊహిస్తాడు ఈ లోకంలో? ఎవడు ఊహిస్తాడు చెప్పండి? కన్న తల్లే తన సొంత బిడ్డ గొంతు నులిమి చంపేస్తుందని మీలో ఎవరైనా ఊహించగలరా? మహబూబాబాద్ జిల్లా నారాయణపురంలో జరిగిన ఈ సంఘటన 2 రోజులుగా 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. పోనీ ఒక్క బిడ్డ కాదు, ఈ శిరీషకి అట్లాగే శిరీష భర్త ఉపేందర్కి మధ్య మంచి సాన్నిహిత్యమే ఉంది, ఇబ్బంది ఏమీ లేదు. శిరీషకి ఉపేందర్కి మొత్తం 3 కొడుకులు ఉన్నారు. ఈ 3 కొడుకులకి ఒకడు చిన్నోడి పేరు వచ్చి నిహాల్, పెద్దోడి పేరు వచ్చేసి మనీష్. ఇప్పుడు నిహాల్, మనీష్ ఇద్దరు చనిపోయారు. 3వ బాలుడు కూడా ఉన్నాడు, అతని పేరు చెప్పడానికి ఇష్టం లేదు. మిడిల్లో ఉన్న 3వ బాలు కూడా ఉన్న 3వ వాడు కూడా ఉన్నాడు, వాడి పేరు చెప్పడానికి ఇష్టం లేదు ఇక్కడ. ఎందుకంటే నిహాల్ సంవత్సరం క్రితమే ఈ తల్లి చేతిలోనే, ఈ కసాయి తల్లి చేతిలోనే దారుణ హత్యకు గురయ్యాడు. ఇదిగో ఈ ఫోటోనే సాక్ష్యం. నిహాల్ హత్య వెనుక తన భార్య హస్తముందనే విషయం గడిచిన 1 ఏడాది కాలంగా భర్త ఉపేందర్కు కూడా తెలియదు. ఎలా చనిపోయాడో తెలుసా? 1 ఏడాది క్రితం నిహాల్ నీటి సంపులో పడి, ఇంట్లో ఉన్న నీటి సంపులో పడి ప్రాణాలు కోల్పోయాడు. అవును, 1 ఏడాది క్రితం ఒక్కసారి కాదు, నిహాల్ 2 సార్లు 3 సార్లు నీటి సంపులో వేసింది నిహాల్ని చంపడానికి. కానీ ఫ్యామిలీ మెంబర్స్ ఆ పరిసరాల్లో ఉండడంతో నిహాల్ని వాళ్ళు కాపాడారు, ప్రాణాలతో బయటపడ్డాడు. చివరికి 4వసారి వాడిని నీళ్లలో తోసి ఆ పసిబిడ్డని ప్రాణాలు బలి తీసుకుంది ఈ పిశాచి తల్లి, ఈ రాకాసి తల్లి, ఈ పిశాచి తల్లి. తల్లి పిశాచి అంటే పిశాచి అని చెప్పాలి ఇక్కడ. నిహాల్ని ఆ ఇంటి నీటి సంపులో వేసి చంపేసి అమాయకురాల్లాగా ఇప్పుడు ఏడుస్తున్నట్టే ఏడ్చింది. ఆ రోజు భర్త ఎవరైతే ఉపేందర్ ఉన్నారో ఉపేందర్కి తెలియదు హంతకురాలు నా భార్య అని తెలియదు. ఆ ఉపేందర్కి పాపం హంతకురాలు నా భార్య అని తెలియదు, చంపింది నా భార్య అని తెలియదు, ఆ రాకాసి తనతో పాటే జీవిస్తోంది ఆ ఇంట్లో అని తెలియదు.
ఆ రాకాసి చేతిలో ఇంకో 2 అమాయకులైన తన బిడ్డల ప్రాణాలున్నాయని తెలియదు. మళ్ళీ సంవత్సరం తర్వాత సేమ్ సీన్ రిపీట్ అయింది. ఇవాళ మనీష్ గొంతు నిలివి చంపేసింది. అసలు మనీష్ హత్యకు ముందుకు కూడా కొన్ని ప్రయత్నాలు జరిగాయి. ఒక 2 నెలల క్రితం ఇదే పోలీసులు ఒక కేసు నమోదు చేశారు. ఏం జరిగిందంటే గుర్తు తెలియని వ్యక్తులు ఈ మనీష్ గొంతు కోశారని ఒక కంప్లైంట్ వచ్చింది. ఒక 2 నెలల క్రితం గుర్తు తెలియని వ్యక్తులు ఎవరో మనీష్ని చంపడానికి ప్రయత్నించారు. అతని గొంతు పైన కత్తి ఘాట్లు కనిపించాయి. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులకి ఇంతవరకు హంతకులు ఎవరో దొరకలేదు. ఎందుకంటే నిజంగా హంతకుడు బయట నుంచి వస్తే క్లూస్ ఖచ్చితంగా పట్టిస్తాయి. దొంగ ఇంట్లో ఉంటే ఏడ దొరుకుతుంది చెప్పండి. ఆ హంతకురాలు ఏకంగా తల్లే అయితే, ఆ హంతకురాలు ఏకంగా కన్న తల్లి అయితే ఎవరు గుర్తుపట్టగలరు చెప్పండి? పోలీసులు కూడా అనుమానించలేరు కదా కన్న తల్లే తన బిడ్డల్ని చంపేస్తుందని. ఆ కేసుల విచారణ కొనసాగుతుండగానే కేసముద్రం పోలీసులు ఆ కేసు విచారణ కొనసాగిస్తుండగానే మళ్ళీ ఇప్పుడు మనీష్కి స్పాట్ పెట్టింది ఆ కన్న తల్లి శిరీష. కన్న తల్లి కదా, రాకాసి తల్లి శిరీష. నిన్న మనీష్ని 2 రోజుల క్రితం మనీష్ని అత్యంత దారుణంగా చంపేసి ఏమీ తెలియని నంగనాచిలా ఏడుస్తూ కూర్చుంది. చూడండి ఈ విజువల్ చూడండి, మీకు అర్థమవుతుంది. ఏమీ తెలియని నంగనాచిలా ఏడుస్తూ కూర్చుంది. దీంతో ఆ అమాయకుడైన భర్త, అరే ఒకసారి ఆ భర్త మాటలు వినండి. ఆ అమాయకుడైన భర్తకు తెలియదు చంపింది తన భార్య అని. ఒక్కసారి ఆ భర్త మాటలు వినండి. ఆ తర్వాత పోలీసుల దగ్గర ఈ మున్న వీడియో చూపిస్తాను నేను. ఒకసారి ఆ భర్త మాటలు వినండి. ఉపేందర్ ఎంత అమాయకంగా భార్యను నమ్మాడో ఒకసారి వినండి. గతంలో నీకు ఎంతమంది కొడుకులు? నీకు ముగ్గురు. చిన్న కొడుకు మరి ఎలా చనిపోయాడు? వాటర్ లో పడ్డాడు, హౌస్ లో. ఎన్నిసార్లు పడ్డాడు వాటర్ లా? 2 టైమ్స్. మళ్ళీ ఎక్కడ చనిపోయాడు బాబు? హౌస్ లో పడే చనిపోయింది. మళ్ళీ అప్పుడు నీకు అనుమానం రాలేదా? అనుమానం వచ్చింది కానీ అది న్యాచురల్ జరిగింది కావచ్చు, నడిచే బాబు కదా అని. 3 సార్లు ఒకటే వారం రోజుల 3 సార్లు అదే కుంట పడ్డాడు, 4వసారి చనిపోయిండు. అప్పుడు నీకు అనుమానం రాలేదు. ఈసారి కూడా చిన్న పెద్ద కొడుకు కూడా ఒకసారి హత్య అయితే జరిగింది, కత్తి పెట్టి మెడ గోసిల్లు. ఇప్పుడు హత్య చేసిన ఊరి పెట్టి, అయినా నీకు ఎవరి మీద అనుమానం రావట్లేదు. మరి నీకు ఇంకా కొడుకున్నాడు, ఇంకోటి నిహాలుడు. ఇప్పుడు వాని పరిస్థితి ఏంది? అదే అక్కడ రాకుండా ఇప్పుడు అప్పుడైనా పోయింది, అయిపోయింది. ఇప్పుడైనా కొంచెం గట్టిగా తీసుకుని పోలీసు వారిని కోరుతున్నాను. ఉపేందర్ చెప్పినట్టుగానే ఇష్యూని పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఉపేందర్ కోరుకున్నట్టుగానే పోలీసులు ఈ ఇష్యూ పైన చాలా కీన్ అబ్జర్వేషన్ చేశారు. ఈ హంతకులు ఎవరో కనిపెట్టే ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక మామూలు గ్రామంలో ఒక ఏడాది సమయంలో 2 అమాయకులైన బాలులు చనిపోతే, చిన్నారులు చనిపోతే ఎవ్వరూ భరించలేరు. ఒకవేళ హంతకుడు పక్క గ్రామం వాడో పక్క ప్రాంతం నుంచి వచ్చిన వాడు అయ్యుంటే ఆ గ్రామంలో ఉన్న ప్రతి చిన్నారికి ఇది అనుమానాస్పదంగా భయంకరంగానే ఉంటుంది. ఆ ప్రతి చిన్నారికి ప్రమాదకరంగానే ఉంటుంది. కానీ ఈ ఇంట్లోనే 2 హత్యలు జరగడం వెనుక అసలు కారణం ఏంటని పోలీసులు ఆరా తీస్తే అనుమానాలన్నీ కన్న తల్లి శిరీష వైపే చూపించాయి. ఎందుకంటే 2 నెలల క్రితం కత్తితో కోసిన సంఘటనని విచారిస్తూనే ఆ దర్యాప్తుకి లింక్ చేసి తాజాగా అతని గొంతు పిసికి ఉరివేసి అని చెప్తున్నారు. మెడకు ఉరితాడు బిగించి గొంతు పిసికి చంపేయడం కూడా తల్లికి తప్ప ఇంకెవరికి సాధ్యం కాదని పోలీసులు అనుమానించి క్లూస్ టీమ్ని రంగంలోకి దించితే అమ్మగారి కథ బయటకు వచ్చింది. ఒక్కసారి పోలీస్ స్టేషన్లో ఉన్న ఆమె విజువల్ని చూడండి, మా టీం చూపిస్తుంది. ఒక్కసారి పోలీసుల ముందున్న విజువల్ చూడండి. ఒక్కసారి చూడండి, శిరీష మొహానికి నల్లటి మాస్క్ వేశారు పోలీసులు. దొంగ అసలు హంతకురాలు ఏమి అని తేల్చి బయట పెట్టారు. కన్న కొడుకు మనీష్ని ఇక్కడ అమాయకురాల్లా ఏడుస్తున్న ఒక సీన్ చూడండి, అటు హంతకురాలే ఈ పోలీసులకు దొరికిన ఈ విజువల్ చూడండి. ఈ 2 విజువల్ చూస్తే ఈ దంగనాచి తల్లి, ఈ పిశాచి తల్లి ఆ పిల్లల్ని ఎంత దారుణంగా చంపేసిందో మనకు అర్థమవుతుంది. ఈ పిశాచి తల్లి వాడి పేరు చెప్పొద్దనుకున్నాను, వాళ్ళ ఫాదర్ చెప్పాడు, 3వ వాడిని కూడా హత్య చేసి ఆ తర్వాత చంపేయాలని హత్య చేసి తను చనిపోవాలనుకుంటుందంట. పోలీసులకు ఏం చెప్పిందంటే, నా 3 పిల్లల్ని నేను చంపేద్దామని డిసైడ్ అయిపోయినా. ఎందుకంటే నా 3 పిల్లలు నాతో మాట్లాడతలేరు, నేను కంటే నన్ను వదిలేసి వెళ్ళి మా నాన్నమ్మతో మాట్లాడుతున్నానని. వీడు చనిపోయిన రోజు ఆ నాన్నమ్మ ఏడుస్తుందో చూడండి వీడియో. ఈవిడే ఆ నాన్నమ్మ. ఈ నాన్నమ్మ అల్లారు ముద్దుగా ఆ పిల్లల్ని చూసుకోవడమే ఈ హత్యలకు అసలు కారణం. ఈ నాన్నమ్మ ఆ పిల్లల పైన ప్రేమను పెంచుకోవడమే ఈ 2 పిల్లల హత్యలకు కారణం. ఈ నాన్నమ్మకి ఆ పిల్లలు దగ్గరవ్వటమే ఈ 2 పిల్లల హత్యలకు కారణం. ఈ నాన్నమ్మ అందుకనే గుండెలు బాదుకుని ఏడుస్తోంది. ఆ తల్లి మాత్రం కండ్ల వెంట కన్నీటి బొట్టు కూడా కారకుండా కూర్చుంది. ఒకే బాక్స్లో మీకు 2 కనిపిస్తున్నారు. నాన్నమ్మ బోరున విలపిస్తుంటే ఆమె చూడండి ఒక్క కంటి చూడు నుంచి ఒక్క నీటి బొట్టు కూడా కారట్లేదు. ఈ కోణంలోనే పోలీసులు విచారిస్తే
దొంగ దొరికింది. కానీ నిన్నేం చెప్పిందో తెలుసా శిరీష? ఎవరో సార్, నా బిడ్డను ఎవరు చంపారో నాకు తెలియదు సార్, అంతా మా వాళ్ళే సార్, ఎలాంటి వంకర మాటలు చెప్పిందో ఒకసారి వినండి. శిరీష ఒకసారి ఏం మాట్లాడిందో వినిపించండి. ఏబిసిలు రాసుకున్నాడు. అదే సాపు మీరు పడుకున్నాడు కదా, అదే చెప్పి మరి మెడ మీద ఇట్లా కాటుంది, మరి ఏంటది? ఏమంటారు, ఏం అర్థం కావట్లేదు, అర్థం కావట్లేదు. అనుమానం ఉంది ఎవరి మీద? ఏమో గమనించలేదు సార్. ఎవరిని మీకు ఎవరి మీద అనుమానం? ఇప్పుడు కూడా అనుమానం లేదు ఎవరి మీద? అందరు మా వాళ్ళే సార్. అందరు మా వాళ్ళు ఎట్లా మరి? గతంలో కూడా జరిగిందా ఇట్లా? మరి ఇప్పుడు ఎట్లా మరి? ఏం చెప్పుకోరా మీరు? ఇప్పుడు ఇద్దరు కొడుకులు చనిపోయారు, ఇంకొక కొడుకున్నాడు, మరి మీకు వాడిని బాధపడిస్తుంది మరి. సుమన్ టీవీ రిపోర్టర్ నీ మూడో కొడుకు పరిస్థితి ఏంటని అడిగినప్పుడు ఆమె మనసులో ఉన్న మాట ఏంటో ఆలోచన ఏంటో తెలుసా? వాడిని కూడా 2-3 రోజుల్లో చంపేసి నేను ఆత్మహత్య చేసుకుంటా అనే ఆలోచన. ఎందుకంటే పోలీసుల ముందు ఇదే విషయాన్ని చెప్పింది శిరీష. పోలీసుల ముందు ఇదే విషయాన్ని చెప్పిందా శిరీష? అన్యాయంగా అబ్బన్ సుబన్ తెలియని కన్న బిడ్డల్ని అత్యంత దారుణంగా చంపేసిన ఈ పిశాచి తల్లి ఇప్పుడు కటకటాల వెనక్కి వెళ్ళింది. కానీ చట్టం వేసే శిక్ష ఈమెకు సరిపోతుందా? ఏం పాపం చేశారు? ఆమె కడుపున పుట్టడమేనా 2 పిల్లలు చేసిన పాపం? ఏం పాపం చేశారు? ఎవరైనా పిల్లలు లేని వాళ్ళకిచ్చిన బిడ్డలు చాలా గొప్పగా బతికేవాళ్ళు. ఏం పాపం చేశారు? నాన్నమ్మని ప్రేమించడమే తప్ప. ఏం పాపం చేశారు? బంధువులతో కలివిడిగా ఉండటమే తప్ప. ఏం పాపం చేశారు? ఈమెతో ఎక్కువసేపు గడపకపోవటమే తప్ప. ఈ దుర్మార్గమైన సంఘటన గురించి చెప్పాలి అంటే నాకు మాటలు కూడా రావట్లేదు, బాధ కలుగుతోంది. ఈ పిశాచి తల్లిని ఎలా శిక్షించాలి? నేను ఎందుకింత బలంగా చెప్తున్నాను అంటే, ఏ తల్లి కూడా ఈ భూమి మీద జంతువు కావచ్చు, పక్షి కావచ్చు, ఆఖరికి విష సర్పం కావచ్చు, ఒక పాము మాత్రమే తన పిల్లని కొరుకు తింటుంది, గుడ్లు తన పిల్లని. పాము లాంటి ఈ మనిషి, పాము లాంటిదే ఈ శిరీష. ఈ భూమి మీద వేరే ఏ జంతువు తన పిల్లల జోలికి రానివ్వదు ఇంకొక వ్యక్తిని. కానీ సొంత బిడ్డల్ని కేవలం పాము ఒకటి కొరుకు తిని చంపేస్తుంది. సేమ్ అదే ప్రయత్నం చేసింది, అదే పని చేసింది శిరీష. సర్పం లాంటి ఈ శిరీషని ఎలా శిక్షించాలి? మీరు కామెంట్ చేయండి. ఎందుకంటే ఎవరైనా చాలా సంఘటనలు మనం వరుసగా సమాజంలో చూస్తున్నాం. ప్రియుడి కోసం భర్తను చంపడం, ప్రియుడి కోసం పిల్లల్ని చంపేయటం, లేకపోతే వివాహేతర సంబంధం కోసం ఇంకేదో చేయటం, అత్త దగ్గరికి పిల్లలు ఎక్కువగా వెళ్తున్నారనే ఆగ్రహంతో అక్కసుతో ఏకంగా 2 పిల్లల్ని ఒకటి సంపులో పడేసి చంపేయడం, ఇంకొకటి గొంతు నిలిపి చంపేయడం. ఈ సమాజం ఎటుపోతుంది? కామెంట్ చేయండి వీడియో కింద. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ డిజిటల్ లైవ్, అట్లాగే సుమన్ టీవీ లైవ్. నా మనిషి నేను తింజొస్తానని చూడనా కొడుక, నా మనిషి నేను తింజొస్తానని చూడనా కొడుక.